తెలంగాణలో చేనేత రంగం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఆ రంగం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ టెస్కో ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. చేనేతను ఆదుకోవడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యంతో పాటు ఓట్ల కోసం చూపించిన వివక్ష నేతన్నల పాలిట శాపంగా మారింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలకు పైగా చేనేత వస్త్ర నిల్వలు మాస్టర్ వీవర్స్ చేనేత సహకార సంఘాల వద్ద పేరుకుపోయాయి. అంతేకాకుండా కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో టెస్కో సంస్థ కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఓట్ల రాజకీయంతో చేనేతకు ఆధారం తెగుతోంది. తెలంగాణలో సుమారు 1.5 లక్షల కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయినా చేనేతను ఆదుకోవడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. బతుకమ్మ చీరలు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలకు చేనేత వస్త్రాలను వినియోగించి చేతులు దులుపుకుందే తప్ప శాశ్వత పరిష్కారం చూపించలేదు. దీనికి తోడు చేనేతకు రిజర్వ్ చేసిన వస్త్రాలను సైతం దర్జాగా పవర్ లూమ్స్ పై నేస్తూ ఉండడంతో తెలంగాణ కీర్తి కిరీటంలో మాణిక్య లాంటి చేనేత వైభవం కళా విహీనమవుతోంది. చేనేత వ్యవస్థను బాగు చేస్తామని చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం నూలుపై 40% సబ్సిడీ హామీని అమలు చేయలేదు. థ్రిఫ్ట్ ఫండ్ ఇవ్వడం మానేసింది. దీనికి తోడు నేతనపై ముడిసరుకుల ధరల భారం కూడా పడింది. ఇక థ్రిఫ్ట్ ఫండ్ కింద 50% సంఘాలు చెల్లిస్తే మరో 50% సంఘాల ఖాతాల్లో జమ చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటిచ్చినా నిలబెట్టుకోకపోవడంతో నేతన్న నెత్తిన పిడుగుపడ్డట్టయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే చేనేత సహకార సంఘాల్లో బీఆర్ఎస్ సర్కారు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించిన వస్త్రం ఇప్పుడు చేనేత పరిశ్రమకే శాపంగా మారింది. ఓట్ల రాజకీయంతో ఎన్నికల్లో లబ్ధి కోసం వందల కోట్ల రూపాయలు విలువ పెట్టిన చేనేత క్లాత్ కొనుగోలు చేసింది. దాన్ని కట్టుకుండా గోదాముల్లో కుక్కేశారు. దీంతో ఆ క్లాత్ చీలికలు పీలికలై నెలల తరబడి గోదాముల్లోనే ముక్కి మూలుగుతోంది. ఈ క్లాత్ తో బడులు, సంక్షేమ హాస్టళ్లలోని పిల్లల కోసం యూనిఫామ్, ఇతర దుస్తులు తయారు చేయించేందుకు ప్రత్యేక దుస్తులకు ఎంబ్రాయిడరీతో సొబగులు అద్దించి టెస్కో షోరూముల్లో పెట్టి విక్రయించేందుకు, హాస్టల్ విద్యార్థుల కోసం జంపఖానాలు, దుప్పట్లు తయారు చేయించేందుకు, ప్రభుత్వ హాస్పిటళ్లలో బెడ్షీట్లు, పిల్లో కవర్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో పరదాలు, ఇతరత్ర అవసరాలకు ఉపయోగించేందుకు కేసీఆర్ సర్కారు నియమించింది. అయితే టన్నుల కొద్దీ ఉత్పత్తి చేయించిన వస్త్రం కొన్ని నెలలుగా గోదాముల్లోనే పడేశారు. నేసిన బట్టను నేసినట్లుగా టెస్కో, చేనేత, ప్రాథమిక సహకార సంఘాల గోదాముల్లో ఎక్కడ పడితే అక్కడ పడేయడం, అక్కడ సంరక్షణ చర్యలు సరిగా లేకపోవడంతో అత్యంత విలువైన సరుకు ఎలుకలు, పందికొక్కుల షాపులవుతోంది. ఇక మరికొంత నిల్వలు ఎండకెండి వానకు తడుస్తూ ఉండడంతో చినిగిపోతున్నాయి. అత్యంత విలువైన సరుకు నిల్వల మీద గత పాలకులు తీవ్ర నిర్లక్ష్యానికి ఇవిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ దృశ్యాలే సాక్షిభూతాలుగా నిలుస్తున్నాయి. అటు చేనేతలకు చేయూత అందించడంలోనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపించింది. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసం చేనేత వర్గాల ఓట్ల కోసం పాకులాడింది. అందులో భాగంగానే రాష్ట్రంలోని అత్యధిక సిరిసిల్ల, సిద్దిపేటలో ఉండే చేనేతలకే గత ప్రభుత్వం అత్యధిక ఆర్డర్స్ ఇచ్చింది. ఎందుకంటే అక్కడ ఆ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. సర్కారు అనుకున్న లక్ష్యం నెరవేరింది. దీంతో ప్రభుత్వం నుంచి ఎక్కువ లబ్ధి పొందేలా వ్యవహరించడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చేనేత కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. చిన్న మొత్తంలో టెస్కో నుంచి చేనేత సహకార సంఘాలకు
ఆర్డర్స్ ఇచ్చినా వాటిని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించడంలో జాప్యం కారణంగా చేనేత కార్మికులు ఇబ్బందుల్లో పడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం చేనేత సహకార సంఘాలు, పవర్ లూమ్స్ కలిపి 90 వరకు ఉన్నాయి. 31,000 మంది చేనేత కార్మికులు దానిపై ఆధారపడి ఉన్నారు. అయితే అందరికీ ఉపాధి కల్పించకపోవడం, సొసైటీల్లో పారదర్శకత లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది చేనేత కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. ఏళ్ల తరబడి కూడా ఆర్డర్స్ రాని పరిస్థితి, సొసైటీలు కూడా మూతపడిన పరిస్థితి ఏర్పడింది. ఇక బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల కోసం 280 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే ఒక్క సిరిసిల్లకే 180 కోట్లు కేటాయించేశారు. మిగిలిన జిల్లాలకు అరాకొరగా కేటాయించారు. అయినా ఇంకా బతుకమ్మ చీరలు నిల్వలు మిగిలే ఉన్నాయి అంటే బీఆర్ఎస్ పాలన ఎంత నిర్లక్ష్యంగా సాగిందో అర్థమవుతోందని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.